నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలోనే కాదు ప్రపంచ మేధావిగా కీర్తించబడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో విలువైన సూచనలతో భారత జాతికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కీర్తించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మేధావిగా కీర్తించబడ్డ మహా వ్యక్తి. ఆయన చిన్న నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఆయన కష్టపడి దేశ విదేశాల్లో విద్యను అభ్యసించి ఆయన అభ్యసించిన విద్యనంతా కూడా భారతదేశ ప్రజలకి ఉపయోగపడే విధంగా తన రాజ్యాంగ రూపకల్పనలో ఇన్ని కూడా ఉపయోగించడం జరిగింది. భారతదేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, వివిధ ప్రాంతీయ విభేదాలు ఉన్న తరుణంలో అన్ని ప్రాంతాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అందరూ కూడా ఐకమత్యంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించేదానికి అవసరమైనటువంటి అన్ని హక్కుల్ని కూడా రాజ్యాంగంలో రూపొందించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దురదృష్టం కొద్దీ కొన్ని ప్రాంతాల్లో కొందరి వాడిగా చిత్రీకరించబడుతున్నారు. కానీ నిజానికి ఆయన కొందరి వాడి కాదు, అందరి వాడు. ఈ భారతదేశానికే ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించి ఇవ్వటమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు, అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాటాలు చేయడమే కాకుండా వారికి అందరికీ కూడా రాజ్యాంగపరమైనటువంటి రక్షణ కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయాల్లో ఆయన ఆశయాలకు అనుగుణంగా అనేక పథకాలను రూపకల్పన చేసి ఈ రాష్ట్రంలో అమలు చేసి అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గత 5 సంవత్సరాలు చూసాం. వైసీపీ పాలనలో ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలపైన దాడులు చేయడమే కాకుండా వారికి ఉపయోగపడే అనేక పథకాలని రద్దు చేసి ఆ వర్గాల ప్రజలందరినీ కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితులు మనం చూసాం. మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పాలనలో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వారందరికీ రక్షణ కల్పించడమే కాకుండా వారు రద్దు చేసిన, నిలిపివేసిన సంక్షేమ పథకాలన్నీ కూడా తిరిగి కూటమి ప్రభుత్వం ప్రారంభించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో పాలన చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించినటువంటి అనేక పథకాలకు మళ్ళా శ్రీకారం చుట్టడమే కాకుండా ఎస్సీ, ఎస్టీలు నివసించే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ సందర్భంగా మనందరం కూడా మరొక తడవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధన మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారాలు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారత రత్న, ఈ ప్రపంచంలోనే ఉన్నతమైన చదువుకున్న వ్యక్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి ఈ యొక్క పండగలాగా ప్రపంచ దేశాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఒక పండగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటా ఉన్నారు. ఈ యొక్క పండగ సందర్భంగా కూడా ఈరోజు అంబేద్కర్ యొక్క ఆశయాలను మేము ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భారతదేశానికి భారత రాజ్యాంగం అందించి అన్ని వర్గాల ప్రజలకు, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఒక వరంగా మారినటువంటి వ్యక్తి కూడా ఈ రోజు సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజ్యాంగం అంటే ఈరోజు పరిపాలన ఏ విధంగా ఉండాలని రచించిన వ్యక్తి, అట్టడుగు వర్గాల నుంచి వచ్చి పేదరికాన్ని ఏ విధంగా సవిచూసి పేదరికాన్ని కూడా జయించిన వ్యక్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చరిత్ర ఉంది. అయితే ఆ యొక్క కోవలోనే ఈరోజు 3వ పండుగ వచ్చింది. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఈ నెల 5వ తారీఖున పుట్టి 11వ తారీఖున జ్యోతిరావు పులే పుట్టినటువంటి వ్యక్తిగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ నెలలోనే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు. ఎందుకంటే ఇప్పుడే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు, ఆ యొక్క అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా గతంలో ఎన్టీ రామారావు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొన్ని పథకాలు తీసుకువస్తున్నారు. ఆ పథకాలను పటిష్టంగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో గతంలో అమలు చేసిన వ్యక్తిగా లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నట్టు పరిస్థితి కూడా మేము సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అట్టడుగు వర్గాల కోసం, నిమ్మ జాతుల కోసం, నిమ్మ జాతుల యొక్క హక్కుల కోసం రిజర్వేషన్లు కల్పించి ఈరోజు అట్టడుగు వర్గాల రిజర్వేషన్లు ఉన్నాయంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మరి ఘనంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన జరుపుకున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మరి తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు రావటం, మరి మా తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు కానీ, లేదు మహిళా నాయకులు కానీ, లేదు నగర అధ్యక్షులు భూలక్ష్మి, మా శైలేంద్రబాబు అందరం కూడా మేము కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఈరోజు ఉత్సవాలు పాల్గొంటూ సంతోషకరమైన కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 35వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం స్వతంత్రంగా బతుకుతున్నాం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వేసిన భిక్ష. ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని రాయబట్టే మనం ఈ రాజ్యాంగంలో ముందుకెళ్తున్నాం. నిజంగా కూడా దేశాల్లో, ప్రపంచ దేశాల్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఆయన రాజ్యాంగం రాసిన నిపుణులు. నిజంగా కూడా ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆయన్ని స్మరించుకొని ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడానికి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ. Please subscribe to N3 TV. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ ఛామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758.